Good morning, children. Welcome to 10th class biological science. First lesson is nutrition, the food supplying system. This is our first lesson in 10th class textbook. I have to divide this lesson in 6 parts. In this video, we have to discuss about autotrophic and heterotrophic nutrition and explanation about photosynthesis equation. Students, do you know about autotrophs? I think all of you know about autotrophs. Yes, autotrophs are nothing but green plants. How do autotrophs get their food? They prepare their own food with the help of sunlight, CO2 and water in the presence of chloroplast. So, they prepare their own food and does not depend on other organisms. Children, let me say in Telugu also. మీకు ఆటోట్రాప్స్ గురించి తెలుసా? ఆటోట్రాప్స్ ఏం చేస్తాయి? వాటి ఫుడ్ మెటీరియల్ని ఎలా తయారు చేసుకుంటాయి? ఆటోట్రాప్స్ అంటే ఏంటి అంటే గ్రీన్ ప్లాంట్స్. ఏం లేదు, గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా ఆటోట్రాప్ కిందకే వస్తుంది. గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదీ అంటే అన్ని వస్తువులు కాదు, ఓన్లీ ప్లాంట్స్, లివింగ్ ఆర్గానిజం మాత్రమే. గ్రీన్ కలర్లో ఉన్న ప్రతి ఆర్గానిజం కూడా ఏంటది? ఆటోట్రాప్స్ ఓన్లీ. ఆటోట్రాప్స్ ఏం చేస్తాయి అంటే వాటి ఫుడ్ మెటీరియల్ని అవే సొంతంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. వాటిని ఆటోట్రాప్స్ అంటారు. వీటిని తెలుగులో అయితే కనుక స్వయం పోషకాలు అంటారనమాట. అయితే వాటి ఓన్ ఫుడ్ని అవి తయారు చేసుకోవడానికి వాటికి ఏమేమి అవసరమో అంటే ఏం కావాలి అంటే వాటికి CO2 అండ్ వాటర్ కావాలి, ఇంకా సన్లైట్, క్లోరోప్లాస్ట్ అనేది కూడా కావాలన్నమాట. సో వీటిని ఉపయోగించుకొని వాటి ఓన్ ఫుడ్ని అవే తయారు చేసుకునేవి ఏంటి అంటే ఆటోట్రాప్స్. వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? గ్రీన్ ప్లాంట్స్. ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాప్స్. సో దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అవి ఏం చేస్తాయి? వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా దే డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం. అవి వేరే ఆర్గానిజం మీద అస్సలు డిపెండ్ అయి ఉండవు. Autotrophs have the capability of using light energy to synthesize chemical compounds, and they take nutrients like mineral salts and water from the soil as well as some gases from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins, and lipids from these very simple substances. These compounds produced by autotrophic plants are utilized for providing energy to most of the living organisms and all animals including human beings. అంటే ఏంటి అంటే ఈ ఆటోట్రాప్స్ ఏవైతే ఫైనల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాయో అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్, ఇవన్నిటిని కూడా, ఇవన్నీ ఏంటి? కాంప్లెక్స్ కాంపౌండ్స్ కదా. ఇలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని వెరీ సింపుల్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేసుకొని, అంటే లైట్ ఎనర్జీని, CO2ని, ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని మన ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే వాటికి సింపుల్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ని ప్రిపేర్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. వేటికి ఉంటుంది? ఆటోట్రాప్స్. సో ఆటోట్రాప్స్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ కన్వర్టింగ్ సింపుల్ సబ్స్టాన్సెస్ టు కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్. చిల్డ్రన్, let me say about heterotrophic nutrition. Do you know about heterotrophs? What are the examples for heterotrophs? Yes, all animals. All animals are heterotrophs. Organism which does not prepare their own food, those are called heterotrophs. They depend on other organism. అంటే ఏంటి అంటే ఆర్గానిజం ఏదైతే దాని ఫుడ్ మెటీరియల్ని అది ఓన్గా ప్రిపేర్ చేసుకోలేకపోతుందో వాటిని హెట్రోట్రాప్స్ అంటారనమాట. వీటికి ఎగ్జాంపుల్గా మనం యానిమల్స్, ఆల్ యానిమల్స్ ఆర్ హెట్రోట్రాప్స్. దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. ఇవి ఏం చేస్తాయంటే వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి. దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం ఫర్ ఫుడ్ మెటీరియల్. హ్యూమన్ బీయింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. మనం కూడా అంతే కదా, వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. ఓకే చిల్డ్రన్, నౌ లెట్ మీ సే అబౌట్ ద కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ photosynthesis. This is 6CO2 plus 12H2O gives rise to
C6H12O6 plus 6O2 plus 6H2O in the presence of sunlight and chlorophyll. Students, all of you remember some important points here. First one is, in photosynthesis, carbohydrates are formed from carbon dioxide and water in the chloroplast of the green plants in the presence of sunlight. అంటే ఏంటి అంటే ఇన్ ఫోటోసింథసిస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఫోటోసింథసిస్లో ఫైనల్గా ఏం ఫామ్ అవుతున్నాయి? కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ స్టార్చ్. Okay, here what plants are used to prepare carbohydrates? They use carbon dioxide, water and chloroplast in the presence of sunlight. So four essential parts are here. What are they? Carbon dioxide, water, chloroplast and sunlight. This is most important. What, students, here I ask one question. Please tell me the answer. What are the essential components for plants to prepare carbohydrates? Yes, correct. What are they? Carbon dioxide, water, sunlight and chlorophyll. So you have to remember that CO2, sunlight, water, chlorophyll are essential requirements for photosynthesis. Next, another important point is glucose, oxygen and water are the products of photosynthesis. అంటే ఏంటి? ఫోటోసింథసిస్లో వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వాటర్. సో మీరు ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫోటోసింథసిస్కి ఏమేమి కావాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక మీరు ఏం చెప్పాలి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, అలానే సన్లైట్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది, అట్లానే లీఫ్లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. సో వీటిని ఉపయోగించుకొని ప్లాంట్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నాయి? గ్లూకోజ్ని తయారు చేస్తుంది, అట్లానే ఆక్సిజన్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది, అట్లానే వాటర్ని కూడా రిలీజ్ చేస్తుంది. వాటర్ని ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ రూపంలో అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనం చెట్టు కింద కూర్చున్నట్టయితే పెద్ద చెట్టు కింద ఎలా ఉంటుంది? చాలా కూల్గా ఉంటుంది కదా. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫోటోసింథసిస్లో ప్లాంట్స్ వాటర్ వేపర్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉండడమే అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఓకే, గుడ్. Children, today's topic is over. Now I have to give some work on this topic. First one is prepare some questions as well as answers after listening this topic 2 to 3 times. Second one is write the differences between autotrophic and heterotrophic nutrition. Third one is write the chemical equation of photosynthesis. Fourth one is what are the essential components of photosynthesis. Fifth one is what are the end products of photosynthesis. Okay children, I hope all of you understood very well. Thank you.